షామీర్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నేను ఎంసీఏ చదువుకున్న వాళ్ళు సర్పంచ్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి చూపించాలని గ్రామంకి నేను ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేస్తున్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు. నాయకులందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఊళ్ళో సర్పంచ్గా ఉంటే గ్రామం అభివృద్ధికి వస్తుందని ఎంతో నమ్మకంతో ప్రజలందరికీ కూడా మేము తెలియజేశాము. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఎంతోమందికి రేషన్ కార్డ్స్ లేవు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా జరిగింది. సన్న బియ్యం కూడా తెలంగాణ స్టేట్లో ఇది మన తెలంగాణ స్టేట్ ఇది రేవంత్ రెడ్డి సార్ మనకు సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంక ఏ స్టేట్లో కూడా లేదు, ఈ స్టేట్లోనే సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంకా అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది, ఫ్రీ కరెంటు బిల్లు కూడా వస్తుంది. ఇంకా ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చారు. ఇంకా ఎంతో మందికి కూడా ఇండ్లు రావాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తేనే ఇంకా ఎవరెవరికైతే ఇండ్లు రాలేదో వాళ్ళందరికీ కూడా ఇండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి కావాల్సిన ప్రతి అవసరత కూడా నేను దగ్గరుండి ఎమ్మెల్యే వాళ్ళతోటి కానీ మినిస్టర్స్ వాళ్ళతోటి కూడా నేను మాట్లాడి నేను మా గ్రామం కోసం నేను పోరాడి నేను ముందుకు వచ్చి నేను అన్ని పనులు కూడా నేను చేయగలుగుతానని మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా ఏ పనులు ఉన్నా సరే నా దగ్గరికి మీరు వచ్చి నాకు సంప్రదించినట్లయితే నేను ప్రతిదీ కూడా నేను చేయడానికి ముందున్నాను. సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. మీకు కావాల్సిన ప్రతి పని నాతో చేయించుకోండి. మీరు ఫుట్బాల్ గుర్తుకే. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాండ్ర శ్యామల గారు సర్పంచ్ అభ్యర్థి. సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తు మీద భారీ మెజార్టీతో షామీర్పేట గ్రామ ప్రజలు ఓటేసి గెలిపిస్తురని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మన షామీర్పేట గ్రామంలో సుమారు 1500 మహిళలు ఉచిత బస్సు వినియోగిస్తున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఫ్రీ కరెంటు వచ్చింది. 500 సబ్సిడీ గ్యాస్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో సుమారు 20 లక్షల వ్యవధితో సీసీ రోడ్లు రావడం జరిగింది. సుమారు 30 లక్షలతో మా పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. షామీర్పేట పాఠశాలకు పారిగోడ గేటు అన్నీ కూడా రావడం జరిగింది. అంటే ప్రజాపాలన వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో ఈ షామీర్పేట ఒక్క గ్రామానికే సుమారు 2 కోట్ల పైన ప్రభుత్వ నిధులు రావడం జరిగింది. ఇంకా కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఇంకా షామీర్పేటను మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి సంకల్పంతో తాండ్ర శ్యామల గారు ప్రజల వద్దకు వెళ్ళి తన ఓటు అభ్యర్థిస్తుంది. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా షామీర్పేట నుండి అనేక మంది మహిళలు కానీ జనాలు కానీ నాయకులు ప్రజలందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పేసి మేము అందరి దగ్గర కోరుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్.